నమస్తే అండి. నమస్కారం సార్. తెలుగుదేశం పార్టీలో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉన్న 40 సంవత్సరాల నుంచి ఉన్న సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు గారు. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయనకి ఎన్నోసార్లు సీట్ ఇచ్చినా గెలవలేకపోయినా గత ఎన్నికల్లో కూడా ఆయన తమ్ముడికి సీట్ ఇచ్చారు. 2019 ఎలక్షన్లో ఓడిపోయాడు ఆయన. వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడూ మంచి స్థితిలోనే ఉంచారు తెలుగుదేశం పార్టీలో. కానీ యనమల రామకృష్ణుడు గారు ఇప్పటికీ వాళ్ళ కుటుంబంలో ముగ్గురు వాళ్ళ వియ్యంకుడు ఒక ఎమ్మెల్యే, ఆయన కూతురు ఒక ఎమ్మెల్యే, ఆయన అల్లుడు ఒక ఎంపీ, ఏలూరు ఎంపీ. అయినా కూడా ఆయన అక్కసు వెళ్ళగొక్కుతున్నారు తెలుగుదేశం పార్టీ మీద. ఇంకా అసంతృప్తి అంటారు ఆయన. ఏంటి అసలు ఇంతమందికి పొజిషన్ ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా అసంతృప్తి వెళ్ళగక్కటం ఏంటి? అసలు ఏంటి పార్టీలో ఆయన అసలు అంటే ఆయనే ఆ స్థితిలో ఉన్న వ్యక్తి ఆయనే ఇలా మాట్లాడితే మరి కింది స్థాయి కార్యకర్తలు వాళ్ళు ఏమనుకోవాలి? టీడీపీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు, ప్రాణాలు ఇస్తున్నారు, భుజాన్ని వేసుకొని అందరినీ గెలిపిస్తున్నారు భుజాన్ని ఎక్కించుకొని. ఆ కార్యకర్తల పరిస్థితి ఏంటి మరి? సార్, ముందుగా యనమల రామకృష్ణుడు గారు తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకులు, గౌరవనీయులు. సో చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు చాలా అవకాశాలు కల్పించారు. అవును, అది ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా అనేది నాకు తెలియదు. కానీ మేబీ పెద్దలు వాళ్ళు నా రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించింటారంటే డెఫినెట్గా గౌరవనీయులే, దాంట్లో నో డౌట్ అటాలి సార్. సార్, ముందుగా యనమల రామకృష్ణుడు గారి గురించి మాట్లాడడం కన్నా ముందు ఆయన యొక్క కుటుంబంలో తెలుగుదేశం పార్టీ వల్ల పొందినటువంటి పదవులేంటి? నిజంగా యనమల రామకృష్ణుడు గారు ఇప్పుడు శాసన మండలిలో క్యాబినెట్ ర్యాంక్ ఉంది, ఆయనకి ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి ఆయన కూతురు దివ్య గారు ఎమ్మెల్యే. మరి ఆయన వియ్యంకుల యొక్క ఎవరు పుట్ట సుధాకర్ అల్లుడు అంటే యనమల రామకృష్ణుడు గారి యొక్క అల్లుడు ఎంపీ సుధాకర్ యాదవ్ గారు కూడా ఎమ్మెల్యే, శాసనసభ్యులు. గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో పుట్టా సుధాకర్ యాదవ్ గారు కూడా టీటీడీ చైర్మన్ గా పనిచేశారు. సార్, ఇన్ని ఇచ్చిన తర్వాత నాకు తెలిసి యనమల రామకృష్ణుడు గారు తెలుగుదేశం పార్టీలో ఒక సీఎం పోస్ట్ తప్ప, అంటే ఒక సీఎం అభ్యర్థి తప్ప అన్ని పదవులు అనుభవించేశారు ఆయన. ఆల్మోస్ట్ వాళ్ళు ఎంపీ అన్ని అయిపోయినాయి సార్, మొత్తం అన్ని అనుభవించేశారు నాకు తెలిసినంత వరకు. ఏదైనా తప్పులుంటే క్షమించండి. మరి ఇప్పుడు ఆయన యొక్క ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా ఆయన చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖ రాయడం కానీ, దాని తర్వాత అంటే అందరూ స్పందించడం కానీ, తెలుగు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో ఆగ్రహావేశంతో రగిలిపోతున్నారు. ఆ లేఖ ఏంటంటే సార్, 2 కులాల మధ్య వైరం పెంచే విధంగా నీ అసంతృప్తి ఉంటే వెళ్ళబుచ్చచ్చు కానీ వేరే రకంగా చెప్పచ్చు కానీ 2 కులాలకి దాన్ని తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, దానిలో ఒక కులాన్ని అక్కడ కులము లేకపోయినప్పటికీ ట్యాగ్ లైన్ తగిలిచ్చేసి అంత సీనియర్ నాయకుడు అయ్యుండి రాజ్యాంగం పట్ల, సిస్టమ్ పట్ల అంత అవగాహన ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు కూడా ఇలా బహిరంగ లేఖ రాయడం, ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్లో రాసిన పదాలు ఉన్నాయో అది ప్రశంసనీయమైతే కాదు సార్. అంటే వ్యతిరేకించాల్సినటువంటి అంశాలు. మరి నిజంగా ఆయన ఎందుకు ఒకసారి ఆయన తెలుగుదేశం పార్టీలో అనుభవించిన పదవుల దృష్ట్యా నాకు ఆయన ప్రస్థానం గత కొన్ని రోజుల నుంచి విమర్శల నేపథ్యంలో భాగంగా నాకు సత్యహరిశ్చంద్ర నాటకంలో ఉన్నటువంటి ఒక పద్యం గుర్తుకొచ్చింది సార్. పెద్దలు అప్పుడప్పుడు చిన్నప్పుడు వినిపిస్తూ ఉండేవారు. ఒక్కసారి ఆ పద్యము నేను పాడేదానికన్నా వినిపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను పాడితే బాగోదు కదా సార్. మీరు పాడతారు కూడా అంటే కదా బాగా. సార్, ఒక్క నిమిషం వినిపించే ప్రయత్నం చేస్తాం. ఏది నా భార్య, ఎక్కడ నా కుమారుడు, ఏది నా రాజ్యశ్రీ? నేను ఏకాకినా? కాదు, సర్వజనులను ఏకాకులే. ఇక్కడ ఈ పద్యంలో సార్, ఏది నా భార్య, ఎక్కడ నా కుమారుడు, ఎక్కడ నా రాజ్యశ్రీ? నీ కుటుంబంలో సర్వజనులు ఏకాకులు కాదు. మీరు తెలుగుదేశం పార్టీలో మీ కుటుంబ సభ్యులు అనుభవించినంత పదవులు ఏ కుటుంబంలో కూడా అనుభవించలేదనే దానికి ఇది ఒక తార్కాణంగా, ఒక ఉదాహరణగా చెప్పవచ్చు సార్. అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన్న తల్లిదండ్రులను
స్నేహితుల్ బంధువుల్ వెంటరారు తుది వెంట వచ్చునది అదే సత్యము అదే యశస్సు. ఇక్కడ అదే సత్యము అదే యశస్సు వెంట వచ్చినది. సరే, యనమల రామకృష్ణుడు గారు తెలుగుదేశం పార్టీ వల్ల పొందినటువంటి లబ్ధి ఏదైతే ఉందో నాకు తెలిసి బహుశా ఆయన పొందినంత విధంగా ఏ రాజకీయ నాయకుడు పొందలేదనే దాంట్లో చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సార్. నిజంగా ఆయన ఈ దశలో తన అసంతృప్తిని వెళ్ళబుచ్చే దశలో అంటే ఇంకా రాజకీయాలకు ఆల్మోస్ట్ వాళ్ళు వయసు వచ్చేసింది సార్. సీనియర్ నాయకులు కాబట్టి వయసు వచ్చేసింది. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా రాజకీయ పార్టీలోకి ఆ పార్టీలో ఉన్నారు, ఈ పార్టీలో ఉన్నారు. అంటే ఎవరు ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ అనేది ఒక సముద్రం సార్. ఆ సముద్రంలో వివిధ నదుల ద్వారా కొత్త నీరు వచ్చి చేరుతా ఉంటుంది. అవును, ఏ నీరు వచ్చినా సముద్రంలో కలవాల్సిందేదే. మరి ఆ కొత్త నీరు అవకాశం ఇవ్వకపోతే పాత నీరు ఏమైతుంది సార్? మురికి అయిపోతుంది, వాసన వస్తుంది. అంటే నేను చెప్పేంత వాడిని కాదు, కానీ మరి నిజంగా తెలుగుదేశం పార్టీ మీకు అన్యాయం చేసిందా? మీరు అసంతృప్తి అంటే లక్కీ భాస్కర్ మూవీలో ఈ రీసెంట్గా ఒక డైలాగ్ హిట్ అయింది సార్. ఎంత గొప్పగా ఆట ఆడావన్నది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎక్కడ ఆపావన్నదే ముఖ్యం అని చెప్పేసి అంటాడు సార్ లక్కీ భాస్కర్ మూవీలో. నాకైతే అది స్పష్టంగా అర్థమైంది సార్. అంటే యనమల రామకృష్ణుడు గారు ఈ ఉదంతం చూసిన తర్వాత గత కొన్ని రోజుల నుంచి నాకైతే అది ఆ డైలాగ్ గుర్తుకొచ్చింది సార్. ఎంత గొప్పగా ఆడావు అనేది కాదు, ఎక్కడ ఆపావు అనేది ముఖ్యం అని చెప్పేసి. నిజంగా మీరు తెలుగుదేశం పార్టీ అసలు రాజకీయాల నుంచి నిష్క్రమించినా కూడా, లేకపోతే తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ వెంట వచ్చినది సత్యము యశస్సు. మరి ఈ విధంగా చేయడం ద్వారా మీకు సత్యము యశస్సు అయితే పోతుంది కదా సార్? పోతుందా లేదా సార్? ఇన్నాళ్ళు యనమల రామకృష్ణుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి ఆదరించారు, కానీ ఇంకో పార్టీలోకి పొమ్మనండి సార్, ఆదరిస్తారో లేదు అక్కడ తెలిసిద్ది వాల్యూ అనేది ఏందో. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ, బీసీల పార్టీ. ఇందాం సార్. వచ్చునది అదే సత్యము అదే యశస్సు. తిరమై తిరమై సంపదలెల్ల వెంటనొకరి సాగిరావు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో గత కొన్ని డెకేడ్స్, ఆల్మోస్ట్ కొన్ని డెకేడ్స్ సార్, అంటే ఒక 2-3 డెకేడ్స్ దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల పాటు ఆ రాజకీయ ప్రయాణంలో బాగా సంపాదించారు సార్. తిరమై సంపదలెల్లా వెంటనొక రీతిని సాగిరావు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మిమ్మల్ని ఒక్కసారి పిలుపునిస్తే మీకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అవి వెంట వస్తాయా సార్? ఆయన ఒక ఆజ్ఞిస్తే, ఒక పిలుపిస్తే చంద్రబాబు నాయుడు గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనాన్ని చాతిగానితనంగా ప్రతి ఒక్క నాయకుడు బ్లాక్మెయిల్ చేసేస్తున్నాడు సార్ ఆయన మంచితనాన్ని. నేనేమంటున్నానంటే, మీకు ఇన్ని సంపదలున్నా ఏవి వెంట రావు. కేవలం తెలుగుదేశం పార్టీలో మీరు ప్రజలకు, ఆ పార్టీ ద్వారా ప్రజలకు చేయాల్సినటువంటి సేవ ఏదైతే ఉందో అది లభించింది కదా సార్, ఆ ప్లాట్ఫామ్ అదే మీ వెంట వచ్చేదని చెప్పి ఎస్ సార్, నేను అదే అంటున్నాను సార్. నేను ఎగ్జాక్ట్గా చెప్పేది ఏంటంటే, ఆయన వెంట వచ్చేది తెలుగుదేశం పార్టీలో ప్రజలకు అందినటువంటి సేవ ఏదైతుందో అదే ఆయన వెంబడితో వచ్చేదని చెప్పి చెప్తా ఉన్నాను సార్. విధి సార్. ఇప్పుడు తీరా ఇన్ని సంవత్సరాల ప్రయాణం తర్వాత విధి అనేది ఈయనకి ఎందుకు సార్ ఇన్ని పడుపాట్లు తెచ్చింది? అంటే మీలాంటి సీనియర్ నాయకులు కూడా ఓపిక, సంయమనం అనేది లేకపోతే, మాలాంటి ఆస్పిరేషన్స్ ఎవరైతే రాజకీయాల్లోకి రావాలని యువత ఉంటారో, మీలాంటి సీనియర్ నాయకులు చూసి ఎవరైతే మేము రావాలని అనుకుంటామో వాళ్ళకి ఏమని మెసేజ్ ఇస్తారు సార్ మీరు? మరి విధి మీకు ఏ పాటు విధించానని చెప్పేసి వర్తిస్తుందా లేదా సార్? వర్తిస్తుందా లేదా సార్? ఖచ్చితంగా. మరి చూడండి సార్, ఆయన యొక్క విధి చివరి దశలో ఎలా ఉందో చూడండి. అవశ్య ప్రాప్యం వద్దానినెవ్వరు తప్పించెదరు.
ఇది సార్ అద్దానిని ఎవరు తప్పించదు. మరి ఆయన రాతని ఎవరన్నా తప్పించారా సార్? లేదు. తన స్వయంకృతాపరాధం వల్ల తెలుగుదేశం పార్టీలో ఎక్కడో కేవీ రావు గారు దాని ఇన్సిడెంట్ కంప్లైంట్స్ దాన్ని 2 కులాలకు వైరంగా మలిచే ఈ ప్రయత్నంలో రాతని ఎవరు తప్పిస్తారు సార్? నిజంగా అక్కడ జరిగినటువంటి తంతు ఏదైతే ఉందో ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో భాగంగా యనమల రామకృష్ణుడు గారు ఈ విధంగా చేసే ప్రయత్నం చేశారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నమా, లేకపోతే పార్టీలో తన అసంతృప్తిని, అంటే ఇంకా తెలియదు అసలు ఆయనకి అసంతృప్తిని, అటువంటి సీనియర్ నాయకుడే ఎలా వెళ్ళిపుచ్చాలో తన అసంతృప్తిని తెలియకపోతే ఏం సార్, ఏం మాట్లాడాలి? సాక్షికి ఆయన ఆధారం ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు తప్పుడు ఆధారం. ఇప్పుడు ఇన్నేళ్ళు ప్రయాణించిన ప్రయాణం అంతా బూడిదలో పోసిన పన్నీరా కాదా సార్? ఇప్పుడు ఈ రోజు ఏమంటున్నారు, మీరు అటు పార్టీలో ఉన్నారు, మీ వాళ్ళు ఇటు పార్టీలో ఉన్నారని, ఉన్నవాడనని ఏదో గర్వం బేరికిన్ కాదు, అంతేనా కాదు సార్? అంతే. ఇప్పుడు మీరు ఈ రోజు మీకు బలం ఉంది, మీ దగ్గర అంగ బలము ఆర్థిక బలము ఉన్నాయి, అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పేసి గర్వం బేరికిన్ కాదు, గర్వంబు వెళ్ళబుచ్చే ప్రయత్నం చేయమాకండి మీలాంటి సీనియర్ నాయకులు. తర్వాత తినే ప్రయత్నం చేద్దాం సార్. కింకరుడే రాజగున్ రాజే కింకరుడగున్ అది అది కాలానుకూలంబుగా ఇది సార్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి అనుకుంటే నాలాంటి కింకరుడు కూడా రాజు అవుతాడా లేదా సార్? ఖచ్చితంగా అవుతాడా లేదా? ఇప్పుడు నేనే ఉన్నాను సార్, నేనే రాజకీయాల్లోకి రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటు సభ్యుడిగాను ఎమ్మెల్సీగా నేను రావాలి అని అనుకున్నాను అనుకుంటే, ఇది గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీల్లో కానీ ఎవరైనా సరే ఇందాక సత్యహరిశ్చంద్ర నాటకంలో తిరమై సంపదల పద్యంలో చెప్పినట్టు వాళ్ళు అనుకుంటే జస్ట్ అనుకోవడమే సార్ వాళ్ళ తర్వాయి భాగం. కింకరుడే రాజగున్ రాజే కింకరుడు. ఒక్క యనమల రామకృష్ణుడు గారే కాదు, షణ్ముఖ్ కూడా అవుతాడు అని చెప్పేసి నిరూపించగలుగుతారు సార్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారైనా, నారా లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా. మరి ఇప్పుడు చెప్పండి సార్, కాలం అనుకుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి మధ్యలో నాలాంటి వాళ్ళు పడితే ఏముంది సార్? గతంలో ఎన్ని జరగలేదు సార్ ఉదంతాలు. ఈరోజు కలిసెట్టి అప్పలనాయుడు గారు ఉన్నారు, ఒక సామాన్యుడు, తెలుగుదేశం పార్టీ నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త. ఈరోజు ఎక్కడ కూర్చోబెట్టారు సార్ చంద్రబాబు నాయుడు? ఎంపీ పార్లమెంట్లో కూర్చోబెట్టారు. పెద్ద హేమాహేమీలను కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్యుడికి అవకాశం కల్పించాలన్న ఆలోచన మదిలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అట్లా ఒక పేరు పెట్టారు సార్. ఆయన పార్లమెంట్కి రోజు సైకిల్ కళ్ళు తెరిసి చూసే లోపల అక్కడ ఉన్నాడు పార్లమెంట్లో సీట్లో. మరి ఇప్పుడు చెప్పండి సార్, యనమల రామకృష్ణుడు గారు లాంటి సీనియర్ నాయకులే ఇలాంటి మెసేజ్లు ఇస్తే తెలుగుదేశం పార్టీకి 4 గోడల మధ్య చర్చించాల్సినటువంటి విషయాలు నలుగురులోకి వచ్చి చెప్తే ప్రత్యర్థులకు మీరు అవకాశం ఇచ్చినట్ట కాదా? అవకాశం తీసుకునే కదా సాక్షుల్లో ప్రచురించారు వాళ్ళు. ఈ రోజు మీకు అటువైపు ఉంది బలము, ఇటువైపు ఉంది బలం అని చెప్పేసి అంగబలం ఆర్థిక బలాన్ని చూసుకొని గర్వం బేరికిన్ కాదు, మీరు గర్వపడద్దండి. మీలాంటి సీనియర్ నాయకులు సంయమనం పాటించండి. తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్కి, అసహనానికి మీరు గురి కావద్దండి. వాళ్ళ కోపానికి, వాళ్ళ ఆవేశానికి గురి కావద్దండి. మీరు ఇన్నాళ్ళు చేసినటువంటి సేవ, నాయకులు అటు రామారావు గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు నమ్మి మీకు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో దాన్ని వృధా కానివ్వమాకండి. వాళ్ళ యొక్క డెసిషన్స్ని ఫెయిల్యూర్ కానివ్వద్దండి అని చెప్పేసి నా యొక్క ప్రత్యేకమైనటువంటి విన్నపం సార్. ఓకే అండి, మంచి విషయాలు చర్చించామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.